హలో. హలో. నమస్తే అన్న. మీ వీడియో చూశాను. నమస్తే నరసింహన్న. నమస్తే అన్న. మీ వీడియో చూశాను. బాగున్నారన్న? పర్లేదన్న. ఎట్లున్నారు? మీ తంగడపల్లి ఎట్లుంది? మా తంగడపల్లి బాగానే ఉందన్న. ఉమ్, అంతా మంచిగానే ఉన్నాం కానీ నాకు ఒక బాధ ఏం కలుగుతుందంటే, ఉమ్. మీతో చెప్పాలనుకొని నేను చాలా రోజుల నుంచి ఆలోచన చేశాను. నాకు మీ మీ నెంబర్ కూడా నాకు అందుబాటులో లేకపోయేసరికి పోయిందన్న మీ నెంబరు. ఓకే ఓకే, నా దగ్గర ఉందిలే మీ నంబర్ ఉంది. ఆ, అయితే నేను ఒక విషయం నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పన్నా, దేని గురించి? నేను నాకు బాధాకరమైన విషయం చెప్తున్నా. ఎందుకంటే భారతదేశ చరిత్రలో రాజగోపాల్ రెడ్డి అంటే అటువంటి మహానుభావుడు, అటువంటి వ్యక్తి లేడన్న నాకు తెలిసి. ఇది ఉమ్, పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. ఉమ్, మరీ బాధాకరమైన విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్ తెలంగాణ కోసం చాలా కొట్లాడిండు. ఆ ఇద్దరు అన్నదమ్ములు అందరికీ తెలుసు ఆ విషయం. ఉమ్. అసెంబ్లీలో కూడా తెలంగాణ ఎట్లా రాదని కూడా మాట్లాడిన వ్యక్తులు అన్నాళ్ళు. అదే అదే. తెలంగాణ ఉద్యమం కోసం ఒక అన్న అమర నిరదీక్ష చేసిండు, ఈయన పార్లమెంట్ లో మాట్లాడిండు. ఇక వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న విషయం నిజమే కదా. తెలుసన్న. కానీ అటువంటి మహానుభావునికి మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అటువంటి వ్యక్తికి చాలా వరకు కొన్ని వేల లక్షల మంది బాధపడుతున్నామన్నా. ఆయన మంత్రి పదవి ఎందుకు రాలేకపోతుంది? అంత మంచి వ్యక్తి 7 ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు. ఆయన ఎక్కడనైనా కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదన్నా, బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు. అందరికీ మేలు చేసిన వ్యక్తే. అది ఎవరికైనా ఆపద వచ్చినా ఆదుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చూడాలని నాకు కోరిక ఉందన్న. ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు కానీ ఏదో ఒక మంత్రి పదవి కోసం. ఏదో ఒక రోజు రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ స్టేట్కి అవుతాడన్న. నాకు తెలుసు, నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో అంత మంచి మకటం లేని మహారాజు ఎవరు లేరన్న. అదే అదే, అప్పుడు ఉప ఎన్నికలు అప్పుడు కూడా బాగానే స్పందించిండు కదా మీ పట్ల. నాకు కూడా ఆయన నాకు ఆర్థిక సాయం నా గురించి తెలుసుకొని నేను చావు బతుకుల్లో ఉంటే నాకు సాయం చేసి కూడా వెళ్ళిపోయిండు అన్న. నాలాంటి వాళ్ళకు కొన్ని వేల లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించుండు. ఆయన ఆర్థిక సాయం చాలా చాలా వరకు చేసిండన్న. ఆయన పుణ్యం అనేది కొన్ని లక్షల మందికి చేసిండు. మా బాధాకరమైన విషయం ఏంటంటే అటువంటి వ్యక్తి ఎందుకు మంత్రి పదవి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతుండు? అటువంటి వ్యక్తి అంతకంటే కష్టపడ్డ వ్యక్తి ఎవరున్నారన్న పార్టీలో ఒక ఉద్యమకారుడిగా? అదే మునుగోడులో ఏం మాట్లాడుతారు? మునుగోడు కానీ ఇంకా చౌటుప్పలు. మేము చాలా బాధపడుతున్నాం అన్న. మా మునుగోడులో కానీ ఎక్కడనైనా కూడా నేను చాలా మంది నోట వింటున్నాను. అయితే మీకు ఎవరన్నా చెప్పిరో చెప్పలేదో నాకు తెలియదు కానీ నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అయితే కొన్ని వేల లక్షల మంది అనుకుంటారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎందుకు రాదు? అటువంటి మంచి వ్యక్తికి ఎందుకు రేవంత్ రెడ్డి గారు దూరం పెడుతున్నారు అన్న? ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళు, ఆయన ఆర్థిక సాయం పొందిన వాళ్ళు మేమందరం కూడా, నేను కూడా అందులో సభ్యుడిని. అయితే నేను టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడిగా పనిచేసిన, చూసుకుంటా ప్రభాకర్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా పనిచేసిన. అయినా కూడా నాకు నేను దళిత ఎస్సీ మాదిగానన్నా, నేను దళితుడిని. అవును తెలుసు. నేను జూనియర్ కేసీఆర్ అంటుండే అప్పుడు ఉప ఎన్నికలప్పుడు అన్ని మాట్లాడినాం కదా. నన్ను చాలా వరకు జూనియర్ కేసీఆర్ అని కానీ చాలా మంది ఒక మండలి వల్లే పిలిచేవారన్న. అయితే నా మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది తెలంగాణ ఉద్యమంలో. మా ఉద్యమకారులు అనే వాళ్ళు కేసీఆర్ వల్ల చాలా మంది నష్టపోయారన్న. అవును, చాలా మంది నష్టపోయారు. సంవత్సరాలాగమైనాయి, జీవితాలాగమైనాయి. అవును. ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ప్రాణహాని జరిగింది, ఆర్థికంగా నష్టపోయారు. ఆఖరికి లబ్ధి పొందింది తెలంగాణ ద్రోహులు మాత్రమే అన్న. తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికి కేసీఆర్ కూడా న్యాయం చేయలేదు. అదే అదే. ఇప్పుడు మరి మొత్తానికి ఇప్పుడు మంత్రి పదవి రాకపోవడం, మేము కూడా నిన్న కన్నపోయిన రాజయ్యతో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసి ఉంటే, అంటే మాట్లాడుతుంటే అవును మాకు కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది. అప్పుడు జస్ట్ మేము ఒక పిలుపు అమెరికా నుంచి రాజిరెడ్డి అన్న మీ గురించి చెప్పగానే రాజిరెడ్డి అన్న 1,00,000 చేయగానే ఆ వీడియో చూసి వచ్చి రాజగోపాల్ రెడ్డి అన్న మీకు 1,00,000 ఇచ్చింది. నేను ఇంటర్వ్యూలో కూడా కన్నపోయిన రాజయ్య అన్నతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన, నాకు కూడా సంతృప్తి. అంటే మా వీడియో చూసి మీలాంటి పేద తెలంగాణ ఉద్యమకారుడికి సాయం చేయడం అనేది కాదు, ఇంతమందికి చేసిండు. ఇంకొకటి, అక్కడ చౌటుప్పల్లోనే ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంటే పేదోళ్ళ ల్యాండ్ను అప్పుడుండే మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు చేయాలనుకుంటే వీళ్ళే రాజగోపాల్ రెడ్డి అన్ననే కాపాడిండని నాకు ఒక రైతు చెప్పిండు అన్నట్టు, వాళ్ళ వ్యవసాయ భూమి. వాస్తవం అన్న, వాస్తవం.
తర్వాత కొందరికేమో వాళ్ళ పేరెంట్స్ లేరు, పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు నేనే కొన్ని ఊర్లు తిరుగుతా, అవును మాకు 2 లక్షలు హెల్ప్ చేసిండు, 1 లక్ష హెల్ప్ చేసిండు అని చెప్పేసి వాళ్ళు చాలా ఎమోషనల్గా చెప్తే నేనే షాక్ అయిపోయిండు. ఒక వ్యక్తి గిన్ని ఏ గ్రామానికి పోయినా ఆయన సాయం పొందని గ్రామం లేదు కదా, నేను చూసినా కదా అప్పుడు. దేవుడు అన్న, ఆయన ప్రజల దృష్టిలో దేవుడు. అవునవును. మరి ఇంత గొప్ప వ్యక్తికి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకా నానుస్తున్నారు, లేట్ చేస్తున్నారు అంటే మాకే బాధ అన్న, అనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అన్న, మళ్ళీ రాదు అధికారంలోకి. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటారా? ఆహా, కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది ఎట్లా టీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, దానికి భవిష్యత్తు లేదు, దానికి అవకాశం లేదు, దాన్ని ఎవరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి అధికారం కాంగ్రెస్ కి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చాలా మేధావి, చాలా తెలివికలవారు. నేను ఆయన అంటే కూడా నాకు అభిమానం, పిచ్చి అభిమానం, నేను కాదంటలేను. ఒక అయితే మరి సార్ గురించి తెలియకనా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చిన్న చూపు చూస్తున్నాడు మన రాజగోపాల్ రెడ్డి గారు అనేది? మొన్న 2-3 మీటింగ్లో కూడా అనే కదా, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించిండు రాజగోపాల్ రెడ్డి అని ఆయన చెప్పిండు కదా. అవునన్నా, 7 ఎమ్మెల్యేని గెలిపించిండు అన్న, ఎంపీలను కూడా గెలిపించుకొచ్చిండు. ఆయన 7 అడుగు పెడితే అది గెలిపే. అదే గెలిపించిండు. చాలా మేము మంత్రి పదవి ఇస్తాను మాట కూడా ఇచ్చిరట వీళ్ళు. మంత్రి పదవి మాట ఇచ్చిరట. టీపీసీసీ మహేష్ కుమార్ కూడా చెప్తున్నా, అవును మేము కమిట్మెంట్ ఇచ్చినాం ఆయనకు, అది ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం అంటారు కానీ లేట్ చేస్తారు. మరి ఎందుకు మాట ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే మేము ఏ పార్టీగా అని చూడము, మేము మాత్రం ఉద్యమిస్తామన్నా. కాంగ్రెస్ పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ భవిష్యత్తు కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీకి, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే. ఓ, అంటే మీలాంటి చాలా మంది లక్షలలో అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మరి అంత పెద్ద అభిమాన బలం ఉన్న వ్యక్తికి. అవునన్నా, అయితే మరి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మేము చాలా ఎందుకు మంత్రి పదవి ఇస్తలేరు, ఇంత మంచి వ్యక్తిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనేది మాకు చాలా మంది, నేనే కాదన్నా కొన్ని వేల లక్షల మంది చాలా బాధపడుతున్నారు. ఓకే. మీరైతే మరి అంటే నేను కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో పిలుపునిచ్చిన ఆయన నుంచి సాయం పొందిన వాళ్ళు కానీ, ఆయనను అభిమానించే వాళ్ళు కానీ, ఇప్పుడు ఆయన వల్ల గట్టుప్పలు ఒక మండలం అయింది, తంగడపల్లి అనేది ఒక గాడ, రోడ్డే లేకుండా కొన్ని ఏళ్ళ నుంచి ఆ రోడ్డు వచ్చేసింది. అన్నా నాకు తెలుసు, నేను ఏరియా మనిషిని కాబట్టి నేను చెప్తున్నానన్నా, రాజగోపాల్ రెడ్డి గారే లేకపోతే తంగడపల్లి రోడ్డు డబుల్ రోడ్ అయ్యేది కాదు, మున్గోడు అభివృద్ధి చెందేది కూడా కాదు, గట్టుప్పలు కూడా మండలం కూడా అయ్యేది కాదు. అదే ఇప్పుడు అనేక కార్యక్రమాలు అయింది. ఇప్పుడు ఉప ఎన్నికలప్పుడు చాలా మంది లైఫ్లే సెట్ అయిపోయినాయి కదా అక్కడ. మస్తు అంటే కేసీఆర్ మొత్తం 100 మంది మంత్రులను అక్కడికే దించే 100 మంది ఎమ్మెల్యేలను దించే, మంత్రులందరినీ దించే. అన్న, ఒక్కరి కోసము మినిస్టర్లు, ఎమ్మెల్యేలు విలేజ్ నుంచి ప్రతి విలేజ్ నుంచి రావడము, ఇంతమంది ఒక్కని కోసం లక్షల మంది కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఓడిపోతాడేమో అని భయంతో ఇంతమంది రావాల్సిన అవసరం అదే మొత్తం మునుగోడు జాతర చేసి పడేసారు. బీర్లు తాగిపించుడు, మందు తాగిపించుడు, మటన్ తినిపించుడు, మాంసం తినిపించుడు, మొత్తం కేసీఆర్ మెడల్ వంచిన మునగాడు కదా రాజన్న. కేసీఆర్ మీద పోటీ చేసినా కేసీఆర్ మీద కూడా గెలవగలుగుతాడు, కేటీఆర్ మీద కూడా గెలవగలుగుతాడు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడు రాజీనామా చేయడం వల్ల కేసీఆర్ మెడల్ వంచిండు. అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అందరు మెడల్ వంచి అక్కడికి రప్పించిండు కదా. అందరినీ రప్పించిండు అన్న. భారతదేశ చరిత్రలో అటువంటి ఎలక్షన్స్ ఎక్కడ జరగలేదు అసలు మామూలుగా. అసలు చరిత్ర, అది ఒక చరిత్ర. కేసీఆర్ మెడల్ వంచిందంటే మునగాడే, నిజంగా మునగాడే. అది కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు చేయడం టీఆర్ఎస్ కు కరెక్ట్ కాదన్న, అది తప్పదు. సరే పోనీ కానీ అన్న, సరే మీరైతే చేసేది మీరు చెయ్యండి. ఎందుకంటే ఆయన నిజంగా నిజాయితీ పరుడు. అట్లాంటి మంత్రి అయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు హోంశాఖ ఇస్తే హోంశాఖకు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే ఎడ్యుకేషన్కు, అట్లా ఏ మినిస్టర్ ఇచ్చినా ఆయన న్యాయం చేస్తాడు. ఆ అన్న కోసం కాకపోయినా ప్రజల కోసం అన్న మనం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫోన్ చేసినందుకు. అన్న థ్యాంక్ యూ అన్న.